కడాన మీరు మిజరబుల్ డిఫీట్ ఉంటుంది ఇతనికి. డిఫీట్ కాదు, మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరగినటువంటి ట్రీట్మెంట్ ఇతనికి ఉంటుంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ప్రపంచంలో అతిగా ప్రవర్తించిన ఏ వ్యక్తి అయినా సరే కడాన జరిగేది జరుగుతుంది. నీకెందుకంత ఆత్రత? వాళ్ళకి లేని ఆత్రత నీకెందుకన్నా? అన్నీ రాజకీయాలన్నీ చెప్పి చేస్తారా? ఏది ఎప్పుడు చేయాలి, ఎవరికి చెప్పాలి, ఏంటి అవన్నీ ఉంటాయి కదా. నాకు నేర్పిస్తారు రాజకీయాలు. 45 ఏళ్ళు నేను కొత్తగా రాజకీయం చేస్తున్నానా? నాకు రాజకీయం తెలియదా? అన్నీ మీరే చూస్తారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, భావితరాల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలనే వాళ్ళు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలి. క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్. అతను ఎంత స్పీడ్గా ప్రజల్ని హింస పెడుతున్నాడో అంత స్పీడ్గా వస్తారు రేపటి నుంచి. ఇంకా రాను రాను ఆ స్పీడ్ పెరుగుతుంది. కడాన మీరు మిజరబుల్ డిఫీట్ ఉంటుంది ఇతనికి. డిఫీట్ కాదు, మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరగినటువంటి ట్రీట్మెంట్ ఇతనికి ఉంటుంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ప్రపంచంలో అతిగా ప్రవర్తించిన ఏ వ్యక్తి అయినా సరే కడాన జరిగేది జరుగుతుంది. అలాంటి మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి రెడీగా ఉండాలి అతను. అంతే. అతన్ని కాదు, అతని పార్టీ వాళ్ళు కూడా ఇక్కడే కదండి. ఒక వ్యక్తిని 50 సార్లు నువ్వు జైలుకి పంపించి, లేకుంటే 20 సార్లు పంపించి, ఇన్నిసార్లు హెరాస్ చేసిన వాడు మనిషే కదా. వాడికి రక్తం మాంసాలు ఉంటాయి కదా. వాడు సఫర్ అయ్యాడు కదా. వాడికి ఒక మైండ్ ఉంది కదా. ఎంత హ్యూమిలియేట్ చేసావు. ఇప్పటికైనా తగ్గించండి ఇవన్నీ. మారరు. సైకో మారుతాడు, పిచ్చోడు మారుతారా? మారరు. మారుతారని అనుకొని ఆశించడం కూడా తప్పే. నువ్వు భరించాల్సిందే. భరించకుండా నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు డిసప్పాయింట్మెంట్ అవుతావు తప్ప మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. ఇప్పుడు ఏమన్నాడు సుప్రీంకోర్టు? ఏం చెప్పారు? ఒక మాట అన్నారు, ఓకే సిట్ అనేది ప్రాసెస్లోనే ఉంది, ఇంకా ప్రాసెస్ పూర్తి కాలేదు కదా, అంతలోనే ఆర్డర్ వచ్చింది, మళ్ళీ మీరు అన్నీ అనండి, మేము చెప్పి కూడా మీరు పట్టించుకోవాల్సిన పని లేదు, ఈనేసి డిస్పోజ్ చేయండి అన్నారు. అంతే కదా. ఏంటి దాంట్లో ఆనందం? ఇప్పటి నుంచి మేము కేసులు పెడతాం అంటే ఏంటి? దేశంలో చట్టం లేదా? నీకు మాత్రం అవినాష్ రెడ్డికి బెయిల్ రాకుండా రావడానికి, హత్య చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి ఎన్ని వందల సార్లు కోర్టుకు వెళ్ళారండి. కడాన సుప్రీంకోర్టు ఏమైందండి, హైకోర్టు ఏమైంది, చీ కొట్టారు. ఏంటి ఆ బుద్ధి ఉందా లేదా? ఎన్నిసార్లు వస్తారు మీరు ఇక్కడికి? మార్నింగ్ వస్తారు, సాయంత్రం వస్తారు, నెక్స్ట్ డే పరిగెత్తి వస్తారు, ఇంకొక లాయర్ వస్తాడు, ఎంతమంది లాయర్లు వస్తారు? ఏంటి ఇవన్నీ అని అడిగే పరిస్థితికి వచ్చారు. అంటే తప్పు చేసిన వాడు తప్పించుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు తప్పు చేయని వాడు తప్పించుకోవడం పెద్ద కష్టం ఏంటి? ఏ తప్పు చేయనోడు ఎందుకు? కాబట్టి వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు బతకనిచ్చి ఉంటావా? సిట్ వేయకపోతే నీకు సాక్ష్యాలు ఉంటే ఇప్పుడు కేసులు పెట్టవా? నువ్వు సిట్ అడ్డం వచ్చిందా నీకు? అసైన్మెంట్ ల్యాండ్స్కి సిట్ అడ్డం వచ్చిందా? ఇన్నర్ రింగ్ రోడ్డుకి వచ్చిందా? ఇన్సైడ్ ట్రేడింగ్కి వచ్చిందా? లేకపోతే స్కిల్కి వచ్చిందా? లేకపోతే ఫైబర్ గ్రిడ్కి వచ్చిందా? దేనికి వచ్చింది? తప్పుడు కేసులు నారాయణ పైన పెట్టిన దానికి వచ్చిందా? లేకుంటే మార్గదర్శి పైన వచ్చిందా? లేకుంటే ఈయన పైన వచ్చిందా? అప్పారావు పైన? కట్టి ఇవన్నీ పెడతాను అన్నారు కదా, ఇంకేం పెడతావు? అదేమా అందరిపైన పెడుతున్నారు, నన్నే కాదు కదా. కామన్ మ్యాన్ మాట్లాడినా వాడిపైన మీరు కూడా కేసు కదా. సరే కనీసం నేను నిలబడుకున్నా, మీరు కూర్చునేసారు కదా, మీరు పడుకున్నారు కదా, మీరంతా మీడియా. ఎక్కడున్నారు మీరు? 2430 ఏంటి? ఎట్లొచ్చింది? ఎందుకు కోర్టు పోలా మీరు? మీ అసోసియేషన్ ఏమైంది? ఉందా మీ అసోసియేషను? మీడియా వాళ్ళకు పట్టుదల ఉందా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఏమనుకోవద్దండి మీరు. కాలక్షేపం జరిగిపోయినని చూస్తున్నారు మీరు అంతే. కానీ నేను ఆ మారికి కాదు. వీలైనంత వరకు మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటూనే, ఎవరైతే ప్రొటెక్షన్ అవసరమైన వాళ్ళకు కూడా న్యూట్రల్ అయినా సరే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ వాడు న్యూట్రల్. అనవసరంగా బలైపోతున్నాడు. అతనికి కూడా చేయూతనిస్తున్నాం, అండగా ఉంటున్నాం. వాళ్ళ కేసులు మీరు చూసారు. ఎవరో పోలీసు వాళ్ళని అరెస్ట్ చేస్తే మా అడ్వకేట్లు పంపించి ఆయన కాపాడాం. కోటేశ్వర ఎక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళారు, కాపాడాం. అలాంటి 100 కేసులు చేశాం. ఇన్నోసెంట్ అమాయకులు ఎవ్వరికి కూడా సఫరింగ్ ఉండకూడదని మా చేతనంతవరకు మీ కరెస్పాండెంటే ఇక్కడ విజయవాడలో అంకబాబు మీరేం చేశారు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. మేమే పంపించాం. ఫస్ట్ మా అడ్వకేట్ని పంపించాం, మా మనుషులను పంపించాం.
ధైర్యం చెప్పాం. నెక్స్ట్ డే ఆయనకి ఇది వచ్చింది, బెయిల్ వచ్చింది. పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెడితే పోలీసుని పంపించాం. సో ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరిగినా వాళ్ళకండగా తెలుగుదేశం పార్టీ ఉంది, పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా లాస్ట్ డేస్ ఇవి, కష్టకాలంలో పోరాడాం. ఇప్పుడు పోరాడడం ఏంటి, ఇంకా ఉంటాయి. కానీ అట్లని చెప్పేసి అతను ఏదో తగ్గతాడు అనుకుంటే మాత్రం మనం అందరం కూడా ఇది తగ్గడు, కానీ తిరుగుబాటు మాత్రం వస్తుంది. వేసుకోమని ఏమవుతుంది, ఇది చేయలేదు ఇప్పటికీ. ఏం చేసావు? కొండను దొవ్వావు, ఎలుకను పట్టావా, తోకన పట్టావా, దాన్ని ఈకన పట్టుకున్నావా? నువ్వు మాట్లాడడం ఏంటంటున్నా, గొంగళి దీంట్లో కూర్చొని భోంచేస్తూ నువ్వు బొచ్చేరినట్టుంది. నువ్వే ఒక అవినీతి పరుడివి, నీకు అన్ని డైరెక్ట్ లింక్స్ ఉన్నాయి. పాత 43,000 కోట్లు ఉన్నాయి, 11 ఛార్జ్షీట్లు ఉన్నాయి సిబిఐ, 9 షార్ట్లు ఉన్నాయి ఈడీ. ఇప్పుడు ఇంకా మళ్ళా ఇవి శాండు, ల్యాండు, మైను, లిక్కరు, బోల్డన్ని ఉన్నాయి. ఇవన్నీ తగులుకుంటూ నువ్వు ఎక్కడ పోతావు నీకే తెలియదు. అక్కడ ఏమున్నాయి, ఎతికావు. ఒకసారి చెప్పావు కదా సోలార్ గురించి, మొట్టుకాయలు వేయించుకున్నావు కదా, ఏం జరిగింది? అదే కదా మళ్ళీ రాజీ చేసుకొని మళ్ళీ వాళ్ళకే ఇచ్చావు కదా. యు ఆన్సర్ దిస్. ఫస్ట్ క్యాబినెట్ అవుతాను ఏం మాట్లాడారు ఆ రోజు? నేనేం చెప్పాను? సాక్ష్యాతాలతో సహా పెట్టాను కదా. మా పార్టీ వాళ్ళకి కానీ మాకు కానీ ₹1 అకౌంట్కి ఎవరికైనా వచ్చిందా? నీకు వచ్చాయి. షెల్ కంపెనీలు నీవి, ఇప్పుడు కూడా ఉన్నాయి షెల్ కంపెనీలు, నీకు వస్తున్నాయి డబ్బులు ఇంకా. యు ఆన్సర్ దాట్. కాబట్టి నీతి నిజాయితీగా ఉండలపైన బురద వేయాలి, వేస్తూనే ఉంటాం ఏదో ఒక విధంగా. ఇప్పుడు ఏంటి వాసు, లేకపోతే మన అప్పారావు, ఆదిరెడ్డి 40 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నారు, ఒక చిన్న చిట్ ఫండు, దానిపై నీ ప్రతాపం ఏంటి? నీ కథ ఏంటి? నీ పేపర్కి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు? నీ టీవీకి ఎక్కడి నుంచి వచ్చింది? నీ సిమెంట్కి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ కష్టార్జితం 40 ఏళ్ళది. ఒక బీసీ 40 ఏళ్ళు కష్టపడి ఒక చిట్ ఫండ్ చేసుకుంటే అతని పైన పడి నీ దౌర్జన్యం ఏంటి? ఏమనాలి ఇలాంటి వ్యక్తుల్ని? అంటే ఈ రాష్ట్రంలో ఎవ్వడు కూడా వ్యాపారం చేయడానికి లేదు. వ్యాపారం చేస్తే నాకన్నా రాయిచ్చి అతనికి రాయిచ్చి ఇవ్వాలా, లేకపోతే పప్పం కట్టాలా? కప్పం కడితే ఓకే, లేకపోతే మాత్రం ఎవ్వడు చేయడానికి లేదు. ఏంటయా చేసేది? 3 నెలలు ఉంది. ఎన్ని రోజులు ఉంది? ఇంకా 9 నెలలు ఎలక్షన్స్ అనౌన్స్ అవుతాయి. ఏం చేస్తావు నువ్వు? 4 ఏళ్ళ 3 నెలలు చేరినట్టు ఇప్పుడు ఏవో చేస్తావా? ఎవరికి చెప్తావు ఇవన్నీ? ఎంత హెరాస్ చేసావు? అమరావతిలో ఎన్ని కేసులు పెట్టారు? ఏంటి అసైన్మెంట్ ల్యాండ్లు, ఏంటి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఏంటి ఇన్సైడర్ ట్రేడింగ్ ఉందా? లేని దాన్ని సృష్టించావు. అంటే ఒక క్రిమినల్ కరుడగట్టిన నేరస్తుడు తప్పులేయాలంటే ఏం చేస్తారో చేసి ఈరోజు మీరు చూడండి, ప్రొడక్టివిటీ లెవెల్, స్కిల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఇది వీకెస్ట్. వై? రోజు స్కిల్ డెవలప్మెంట్ తీసుకొస్తే దానిపైన కావాలని ఆరోపణలు చేసి వాళ్ళు ఏదో చేసుకున్నారంటే వాళ్ళందరినీ పిలిపించి కొట్టి బెదిరించి పేరు చెప్పండి, సిబిఎన్ పేరు చెప్పండి, లోకేష్ పేరు చెప్పండి, పార్టీ వాళ్ళ పేర్లు చెప్పండి. ఏం చెప్తారా? ఫైబర్ గ్రిడ్ ఏంటి? ఏం చెప్తారా ఫైబర్ గ్రిడ్లో? ఇదే పని. బ్రతికినంత కాలం ఏదో ఒక విధంగా బురద జల్లాల. ఏం చల్లుతావు నువ్వు బురద? ఏవి కావు. ఎవడెక్కడ భయపడేవాడు లేడు. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ వెరీ క్లీన్గా ఉన్నంత వరకు నువ్వు ఏం చేయగలిగింది లేదు. నీ కథ చూసుకోండి ముందు, మీ అందరి కథలు చూసుకోండి. మంత్రుల కథ అంతా, మంత్రులు ఎమ్మెల్యేలు మీ మీద ఎంత అవినీతి వెంటాడుతూ ఉందంటే ప్రజల్లో అంత వెంటాడే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఇంకా జీవితంలో ఇంకా మేము ఒకసారి ఓడిపోతే ఇంకా ఈ దేశం వదిలిపెట్టి పారిపోవాలని కొంతమంది సెటిల్ చేసుకుంటున్నారు. కొంతమంది అయితే మేము పోటీ చేయమంటున్నారు. కొంతమంది కార్డు పడేసారు, చూస్తున్నారు. ఇప్పుడు మేము ఇంకా రీజనల్ కోఆర్డినేటర్తో పాడవద్దు, ఏం చేయలేము మేము, మా పని అయిపోయింది అని వాళ్ళే చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితులు ఎందుకు మీరు ఉచ్చలు పోసుకుంటున్నారు అంటున్నా. వై? ఎందుకు నీకు భయం? మాట్లాడితే నీ అబద్ధాలన్నీ అర్థమైపోయినాయి. వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, రాష్ట్రాన్ని నాశనం చేశారు. కానీ కొంతమంది భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే ఒక రాజకీయ పార్టీగా మేము ఇన్ని ప్రయత్నాలు చేస్తే కూడా ఆదిరెడ్డి అప్పారావు కానీ వాసును కానీ
జైలు పోకుండా తప్పించలేకపోయాం. ఇలాంటి గుర్తు వచ్చినప్పుడు చూస్తూ ఉంటారు కదా ప్రజలు కూడా. కాబట్టి కొంతమంది ఇప్పుడు వద్దులే, ఇంకొక 6 నెలలు పోని, ఇంకొక 8 నెలలు పోని, లాస్ట్కి వచ్చేప్పుడు మనిషికి ఒక రాయి ఎత్తుకొని శుభ్రంగా ఎవడు బొక్క పెట్టాలి అందరూ బొక్క పెడతారు. ఒకడు కాదు, ఇప్పుడు మీలో కూడా ఎవరైతే సాక్షిలో పనిచేసేవాడు కూడా బాధ ఉంటుంది. బీ క్లియర్. TV9లో పనిచేసేవాడు బాధ ఉంది, NTVలో పనిచేసేవాడు బాధ ఉంది. ఏంటి కర్మ ఈ రాష్ట్రానికని అందరికీ బాధ ఉంది. కానీ మీరు మాట్లాడలేరు, మీ మేనేజ్మెంట్ పాలసీ, లేకపోతే మీకు జీతాలు రావు. సరే ప్రస్తుతానికి ఉందాం. కానీ మిమ్మల్ని అడిగితే మాత్రం ఓటు ఎవరికి వేస్తాను ఎవ్వరు చెప్పకుండా శుభ్రంగా వేస్తారు. అదే మనం చూపించారు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో 3 ఎలక్షన్లో సిస్టమేటిక్గా చూపించారు. చూపించినాక 25 గెలుస్తానంటాడు. సిగ్గుందండి. వాళ్ళు మా ఓటర్స్ కాదంటాడు. రేపు కూడా ఇక్కడ కానీ తెలుగుదేశం గెలిస్తే ఇక్కడ ఏమంటాడు, వీళ్ళు కూడా మా ఓటర్స్ కాదు, వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఓటేశారంటాడు. ఇవన్నీ ఉంటాయి. నీకెందుకంత ఆత్రత? వాళ్ళకి లేని ఆత్రత నీకెందుకన్నా? అన్నీ రాజకీయాలన్నీ చెప్పి చేస్తారా? ఏది ఎప్పుడు చేయాలి, ఎవరికి చెప్పాలి, ఏంటి అవన్నీ ఉంటాయి కదా. నాకు నేర్పిస్తారు రాజకీయాలు. 45 ఏళ్ళు నేను కొత్తగా రాజకీయం చేస్తున్నానా? నాకు రాజకీయం తెలియదా? అన్నీ మీరే చూస్తారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, భావితరాల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలనే వాళ్ళు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలి. క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్. మారరు. సైకో మారుతాడు, పిచ్చోడు మారుతారా? మారరు. మారుతారు అనుకొని ఆశించడం కూడా తప్పే. నువ్వు భరించాల్సిందే. భరించకుండా నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు డిసప్పాయింట్మెంట్ అవుతావు తప్ప మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. ఇప్పుడు ఏమన్నాడు సుప్రీంకోర్టు? ఏం చెప్పారు? ఒక మాట అన్నారు, ఓకే సిట్ అనేది ప్రాసెస్లోనే ఉంది, ఇంకా ప్రాసెస్ పూర్తిగా లేదు కదా, అంతలోనే ఆర్డర్ వచ్చింది, మళ్ళీ మీరు అన్నీ అనండి, మేము చెప్పి కూడా మీరు పట్టించుకోవాల్సిన పని లేదు, ఈనేసి డిస్పోజ్ చేయండి అన్నారు. అంతే కదా. ఏంటి దాంట్లో ఆనందం? ఇప్పటి నుంచి మేము కేసులు పెడతాం అంటే ఏంటి? దేశంలో చట్టం లేదా? నీకు మాత్రం అవినాష్ రెడ్డికి బెయిల్ రాకుండా రావడానికి, హత్య చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి ఎన్ని వందల సార్లు కోర్టుకు వెళ్ళారండి. కడాన సుప్రీంకోర్టు ఏమైందండి, హైకోర్టు ఏమైంది, చీ కొట్టారు. ఏంటి బుద్ధి ఉందా లేదు? ఎన్నిసార్లు వస్తారు మీరు ఇక్కడికి? మార్నింగ్ వస్తారు, సాయంత్రం వస్తారు, నెక్స్ట్ డే పరిగెత్తి వస్తారు, ఇంకొక లాయర్ వస్తాడు, ఇంకొక లాయర్ వస్తాడు. ఎంతమంది లాయర్లు వస్తారు? ఏంటి ఇవన్నీ అని అడిగే పరిస్థితికి వచ్చారు. అంటే తప్పు చేసిన వాడు తప్పించుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు తప్పు చేయని వాడు తప్పించుకోవడం పెద్ద కష్టం ఏంటి? ఏ తప్పు చేయనోడు ఎందుకు? కాబట్టి వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు బతికించి ఉంటావా? సిట్ వేయకపోతే నీకు సాక్ష్యాలు ఉంటే ఇప్పుడు కేసులు పెట్టవా? నువ్వు సిట్ అడ్డం వచ్చిందా నీకు? అసైన్మెంట్ ల్యాండ్స్కి సిట్ అడ్డం వచ్చిందా? ఇన్నర్ రింగ్ రోడ్డుకి వచ్చిందా? ఇన్సైడ్ ట్రేడింగ్కి వచ్చిందా? లేకపోతే స్కిల్కి వచ్చిందా? లేకపోతే ఫైబర్ గ్రిడ్కి వచ్చిందా? దేనికి వచ్చింది? తప్పుడు కేసులు నారాయణ పైన పెట్టిన దానికి వచ్చిందా? లేకుంటే మార్గదర్శి పైన వచ్చిందా? లేకుంటే ఈయన పైన వచ్చిందా? అప్పారావు పైన? కాబట్టి ఇవన్నీ పెడతాను అన్నారు కదా, ఇంకేం పెడతావు? అదేమా అందరిపైన పెడతారు, నన్నే కాదు కదా. కామన్ మ్యాన్ మాట్లాడినా వాడిపైన మీకు కూడా కేసు కదా. సరే కనీసం నేను నిలబడుకున్నా, మీరు కూర్చునేసారు కదా, మీరు పడుకున్నారు కదా, మీరంతా మీడియా ఎక్కడున్నారు మీరు? 2430 ఏంటి? ఎట్లొచ్చింది? ఎందుకు కోర్టు పోలా మీరు? మీ అసోసియేషన్ ఏమైంది? ఉందా మీ అసోసియేషను? మీడియా వాళ్ళకు పట్టుదల ఉందా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఏమనుకోవద్దండి మీరు. కాలక్షేపం జరిగిపోయినా చూస్తున్నారు మీరు అంతే. కానీ నా మారికి కాదు. వీలైనంత వరకు మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటూనే, ఎవరైతే ప్రొటెక్షన్ అవసరమైన వాళ్ళకు కూడా న్యూట్రల్ అయినా సరే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ వాడు న్యూట్రల్. అనవసరంగా బలైపోతున్నాడు. అతనికి కూడా చేయూతనిస్తున్నాం, అండగా ఉంటున్నాం. వాళ్ళ కేసులు మీరు చూసారు. ఎవరో పోలీసు వాళ్ళని అరెస్ట్ చేస్తే మా అడ్వకేట్లు పంపించి ఆయన కాపాడాం. కోటేశ్వర ఎక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళారు, కాపాడాం. అలాంటి 100 కేసులు చేశాం. ఇన్నోసెంట్ అమాయకులు ఎవ్వరికి కూడా సఫరింగ్ ఉండకూడదని మా చేతనంతవరకు మీ కరెస్పాండెంటే ఇక్కడ విజయవాడలో
అంక బాబు మీరేం చేశారు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. మేమే పంపించాం, ఫస్ట్ మా అడ్వకేట్ని పంపించాం, మా మనుషులను పంపించాం, ధైర్యం చెప్పాం. నెక్స్ట్ డే ఆయనకి ఇది వచ్చింది, బెయిల్ వచ్చింది. పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెడితే పోలీస్ స్టేషన్ పంపించాం. సో ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరిగినా వాళ్ళకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంది, పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా లాస్ట్ డేస్ ఇవి, కష్టకాలంలో పోరాడాం. ఇప్పుడు పోరాడడం ఏంటి, ఇంకా ఉంటాయి. కానీ అట్లని చెప్పేసి అతను ఏదో తగ్గతాడు అనుకుంటే మాత్రం మనం అందరం కూడా ఇది తగ్గడు, కానీ తిరుగుబాటు మాత్రం వస్తుంది. అతను ఎంత స్పీడ్గా ప్రజల్ని హింస పెడుతున్నాడో అంత స్పీడ్గా వస్తారు రేపటి నుంచి. ఇంకా రాను రాను ఆ స్పీడ్ పెరుగుతుంది. కడాన మీరు మిజరబుల్ డిఫీట్ ఉంటుంది ఇతనికి. డిఫీట్ కాదు, మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరిగినటువంటి ట్రీట్మెంట్ ఇతనికి ఉంటుంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ప్రపంచంలో అతిగా ప్రవర్తించిన ఏ వ్యక్తి అయినా సరే కడాన జరిగేది జరుగుతుంది. అలాంటి మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి రెడీగా ఉండాలి అతను, అంతే. అతన్ని కాదు, అతని పార్టీ వాళ్ళు కూడా ఇక్కడే కదండి. ఒక వ్యక్తిని 50 సార్లు నువ్వు జైలుకి పంపించి, లేకుంటే 20 సార్లు పంపించి, ఇన్నిసార్లు హెరాస్ చేసిన వాడు మనిషే కదా. వాడికి రక్తం మాంసాలు ఉంటాయి కదా, వాడు సఫర్ అయ్యాడు కదా, వాడికి ఒక మైండ్ ఉంది కదా. ఎంత హ్యూమిలియేట్ చేశావు. ఇప్పటికైనా తగ్గించండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.